హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి ఒక టాపిక్ తీసుకొస్తున్నాను అనమాట. ఆ టాపిక్ మీరు స్కిప్ చేయకుండా వింటే చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సో టాపిక్ వచ్చేసి మనకి రోబోటిక్స్. సో రోబోటిక్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రోబోట్స్ ఏంటి, రోబోటిక్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, తర్వాత రోబోటిక్స్ యొక్క లింక్స్ ఏంటి, తర్వాత రోబోటిక్స్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, ఇవన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వన్ బై వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రోబోటిక్స్ అంటే ఏంటంటే, రోబోటిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ రోబోట్స్. ఈ రోబోటిక్స్లో ఏంటంటే డిజైన్ చేయడం, కన్స్ట్రక్షన్ చేయడం, తర్వాత ఆపరేషన్ అండ్ అప్లికేషన్ చేసే బ్రాంచ్ అనమాట రోబోటిక్స్ అన్నది. మెకానికల్ సంబంధించిన ఇంజనీరింగ్ అనమాట. అది సైన్స్ బేస్ చేసుకుంటుంది అనమాట. రోబోటిక్స్ ఆర్ మిషన్ దట్ కెన్ పర్ఫార్మ్ టాస్క్ ఆటోమేటికల్లీ. సో మ్యాన్ పవర్ రెడ్యూస్ చేసుకొని వర్క్ చేస్తుంది అనమాట. ఎయిదర్ బై ప్రోగ్రామింగ్ ఆర్ బై ఫాలోయింగ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో ప్రోగ్రామ్ అప్లై చేసి కావచ్చు, లేకపోతే ఇన్స్ట్రక్షన్ సెట్ చేసి కావచ్చు. దే కెన్ బి యూజ్డ్ ఏ వెరైటీ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ అప్లికేషన్స్. సో దాంట్లో ఏమేమి అప్లికేషన్ ఉన్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోట్స్ అంటే ఇక్కడ ఏం లేదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోట్స్ ఉన్నాయి అనమాట. సో ఈ అప్లికేషన్కి ఈ రోబోటిక్స్ యూజ్ చేస్తారనమాట. సో టైప్స్ ఆఫ్ రోబోట్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ వన్ ఇండస్ట్రియల్ రోబోట్స్, సెకండ్ వన్ సర్వీస్ రోబోట్స్, తర్వాత మొబైల్ రోబోట్స్ అని, తర్వాత వచ్చేసి మనకి మొబైల్ రోబోట్స్, తర్వాత సెట్ రోబోట్స్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనం వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ రోబోట్ అనమాట. సో ఇండస్ట్రియల్ రోబోట్స్ ఆర్ టిపికల్లీ లార్జ్ అండ్ పవర్ఫుల్ అండ్ ఆర్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ టు పర్ఫార్మ్ repetitive tasks such as welding, painting and assembling. So ఇక్కడ the sensor robot designed to perform tasks in the non-industrial settings such as healthcare, hospitality and retail. Example of service robots including surgical robots, delivery robots and vacuum cleaners. సో ఇక్కడ చూడండి, రోబోట్ ఫస్ట్ ఎలా ఉంటుందో చూసినట్టయితే ఇది బేస్ అన్నమాట. రోబోట్ యొక్క బేసు ఇది వచ్చేసి రిస్ట్, అంటే దీని యొక్క రిస్ట్, తర్వాత వచ్చి షోల్డరు, ఇది వచ్చేసి ఫోర్ ఆర్మ్, ఇది వచ్చేసి ఎల్బో, తర్వాత రిస్ట్ రోల్, తర్వాత రిస్ట్ పిచ్, తర్వాత వచ్చేసి గ్రిప్పర్ అనమాట. ఇది హ్యూమన్ బీయింగ్ యొక్క ఆర్మ్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. ఇది దాని యొక్క ప్రతిదీ దాని యొక్క ఫంక్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చెప్పాం కదా, సర్వీస్ రోబోట్ అంటారు. సో సర్వీస్ రోబోట్లో ఇక పార్ట్స్ చూడండి. ఇది వచ్చేసి మనకి రోబోట్ హెడ్, తర్వాత మైక్రోఫోన్, తర్వాత వచ్చేసి టోషన్, తర్వాత 6 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట, ఆర్మ్స్ యూజ్ చేస్తుంది. తర్వాత 3 ఫింగర్ హ్యాండ్, ఇది 4 వీలర్ ప్లాట్ఫామ్, తర్వాత పవర్డ్ వీల్, తర్వాత యాక్సరీ వీల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి అల్ట్రాసోనిక్ డిస్టింక్షన్ సెన్సర్, తర్వాత లేజర్ రేంజ్ ఫైడర్, తర్వాత లైట్, తర్వాత 2 యాక్సిస్ స్విచ్ డ్రైవర్ అనమాట. సో 2 యాక్సిస్ రొటేషన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి లౌడ్ స్పీకర్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి ఐ కెమెరా, ఇది వచ్చేసి RGB సెన్సార్. సో మనిషికి బ్రెయిన్ లాగా ఇది సెన్స్ అవుతుంది అనమాట. ఇవి 2 టైప్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వచ్చేసి కొలాబరేటివ్ టూల్స్ అనమాట. కొలాబరేటివ్ టూల్స్ ఏముంటుందంటే దేస్ రోబోట్స్ ఆర్ డిజైన్ టు వర్క్ సేఫ్లీ లాంగ్ సైడ్ హ్యూమన్ ఇన్ ద షేర్డ్ వర్క్ స్పేస్. సో ఇక వర్క్ స్పేస్లో ఏదైతే షేర్ చేస్తారో దాన్ని సేఫ్టీగా ఉండడం కోసం చేస్తారు. దిస్ టైప్ ఆఫ్ టిపికల్లీ స్మాలర్ అండ్ లెస్ పవర్ఫుల్ దాన్ ఇండస్ట్రియల్ రోబోట్స్. సో ఎక్కువ పవర్ఫుల్ తక్కువ ఉంటుంది అనమాట, టిపికల్ స్మాల్ ఉంటుంది. బట్ దే కెన్ బి యూజ్ మోర్ సింపుల్ అండ్ ఈజియర్ ఈజియర్ ప్రోగ్రామ్లు ఇచ్చేస్తారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ రోబోట్స్. దేస్ రోబోట్స్ కెన్ మూవ్ అరౌండ్ ఇండిపెండెంట్లీ అండ్ దే ఆర్ యూజ్డ్ ఇన్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ సచ్ యాజ్ exploration, mapping, delivery. Example, mobile robots include self-driving cars and drones.
సో సెల్ఫ్ డ్రైవింగ్గా ఇచ్చేస్తారనమాట. సో ఇది మనకి కొల్లాబరేటివ్ రోబోట్ ఏ విధంగా ఉంటుందో చూసినట్టయితే మనకి దీనికి హౌ డు వర్క్ అనమాట. సో ఇక్కడ దీని ప్రతిదీ ఒక కాంపోనెంట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్ కాంపోనెంట్, ఇది ఒక టార్క్ సెన్స్, ఇక్కడ వచ్చేసి ఫేస్ సెన్సార్, తర్వాత 6 డైమెన్షనల్ రొటేషన్, తర్వాత లైట్ వెయిట్ డిజైన్ అన్నమాట, తర్వాత 6th ఫోర్స్, పవర్ లూబ్రికేషన్, తర్వాత వచ్చేసి ఇక్కడ పవర్ లిమిటేషన్ కాన్ఫిగరేషన్, తర్వాత కంబైన్ ఆఫ్ మోటరల్, తర్వాత టెక్స్టైల్ స్కిన్, తర్వాత వచ్చేసి నాన్ క్లాంపర్ డిజైన్ అనమాట. సో ఇది కొలాబరేటివ్ రోబోట్ సంబంధించి. నెక్స్ట్ మొబైల్ రోబోటిక్స్లో డిఫరెంట్ పార్ట్స్ అనమాట. ఇక్కడ హెచ్డి ఆప్టికల్ కెమెరా ఉంటుంది, ఇక్కడ థర్మల్ ఇమేజ్, తర్వాత రోబోట్ చాసెస్, ఇక్కడ కంట్రోలర్ ఉంటుంది, తర్వాత హబ్ మోటార్ డ్రైవ్, అది లైట్, ఇది వచ్చేసి డ్రైవింగ్ వీల్, ఇక్కడ వచ్చేసి గ్రాస్కెల్ సెన్స్, ఇక్కడ తర్వాత వచ్చి అల్ట్రాసోనిక్ సెన్సార్, తర్వాత లిథియం బ్యాటరీ, రోబోట్ షెల్, తర్వాత హెచ్డి ఆప్టికల్ కెమెరా. సో ఇవి వర్కింగ్ సంబంధించి అంటే టైప్స్ ఆఫ్ రోబోట్స్ అనమాట. నెక్స్ట్ రోబోట్స్ యొక్క మెయిన్ కాంపోనెంట్స్ ఏమున్నాయి అంటే మనకి ఇక్కడ 4 ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి యాక్చుయేటర్స్, సెకండ్ వన్ వచ్చేసి సెన్సార్స్, థర్డ్ వన్ కంట్రోల్, ఫోర్త్ వన్ పవర్ సప్లై. ఈ 4 కాంపోనెంట్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే యాక్చుయేటర్స్ ఆర్ ద మోటార్స్ అండ్ అదర్ డివైస్ దట్ అలో ద రోబోట్ టు మూవ్. సో ఈ యాక్చుయేటర్స్ ఏం చేస్తాయంటే రోబోట్ మూవ్ అవడానికి యూజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెన్సార్ ప్రొవైడ్ ద రోబోట్ విత్ ఫీడ్బ్యాక్ అబౌట్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్స్ ఓన్ స్టేట్. సో ఎన్విరాన్మెంట్ సంబంధించి ఏదైతే ఉందో అది తనకు తానుగా ఇది చేసుకుంటుంది, సెన్సింగ్ చేసుకుంటుంది అనమాట, ఫీడ్బ్యాక్ చూసుకుంటుంది అనమాట. సో ద కంట్రోలర్ ఈజ్ ద కంప్యూటర్ దట్ ప్రాసెస్ ద సెన్సార్ డేటా అండ్ సెండ్స్ కమాండ్స్ టు ది యాక్చుయేటర్. సో ఇక్కడ ఏదైతే యాక్చుయేటర్ కంట్రోల్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అనేది సెన్సార్ నుంచి యాక్చుయేటర్కి సెన్స్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పవర్ సప్లై ఏ విధంగా చేస్తుంది. ద పవర్ సప్లై ప్రొవైడ్స్ ద రోబోట్ విత్ ది ఎనర్జీ ఇట్ నీడ్స్ టు ఆపరేట్. సో పవర్ సప్లై కావాలంటే అది దానికి కావాల్సినప్పుడు పవర్ సప్లై అనేది మనం ఇచ్చేస్తాం అనమాట, ఎనర్జీ ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పటి వరకు. సో ఇవి మెయిన్ కాంపోనెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ రోబోటిక్ అప్లికేషన్స్ ఏముంటాయి చూసినట్టయితే మనకి అప్లికేషన్స్ దాదాపు ఒక 15-18 దాకా ఉండొచ్చు. సో మనం 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చూడండి, ఇది వాట్ ఆర్ ద అప్లికేషన్ రోబోట్స్ క్వశ్చన్ మోడల్ ఉందన్నమాట. సో అప్లికేషన్ రోబోట్స్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తారు, హెల్త్ కేర్, లాజిస్టిక్, తర్వాత స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో రోబోట్స్ ఆర్ యూజ్డ్ టు ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ టు పర్ఫార్మ్ రిపిటేటివ్ అండ్ డేంజరస్ టాస్క్స్ సచ్ యాజ్ వెల్డింగ్, పెయింటింగ్ అండ్ అసెంబ్లీ. సో ఇవి ఏంటంటే డేంజరస్ టాస్క్ వర్క్ చేస్తున్నారు, రిపీట్గా చేసే పర్ఫార్మెన్స్ అనమాట, వెల్డింగ్, పెయింటింగ్ అండ్ అసెంబ్లింగ్. దిస్ కెన్ హెల్ప్ ద ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ అండ్ సేఫ్టీ. సో దీని ద్వారా ఏంటంటే ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, సేఫ్టీ కూడా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ హెల్త్ కేర్. రోబోట్స్ ఆర్ యూజ్డ్ టు హెల్త్ కేర్ టు పర్ఫార్మ్ సర్జరీ, అసిస్ట్ విత్ పేషెంట్ కేర్ అండ్ డెలివరీ మెడికేషన్. అంటే హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో మొత్తం దీనికి సంబంధించి రోబోట్ చేసే వర్క్స్ అని చేస్తుంది అనమాట, అది మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ లాజిస్టిక్స్. రోబోట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ లాజిస్టిక్ టు automatic tasks such as packing and packing order and transporting goods. సో ఇవి ప్యాకింగ్ చేస్తే ప్యాకింగ్ ఆర్డర్ తీసుకుంటే దాంతోపాటు ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ కూడా చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. సో రోబోట్స్ ఆర్ యూజ్డ్ టు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టు ఎక్స్ప్లోర్ ద అదర్ ప్లానెట్స్. సో వేరే దానికి కూడా ఇది ఎక్స్ప్లోర్ చేస్తుందన్నమాట, ప్లానెట్ అండ్ మూన్స్. సో మూన్స్లో కావచ్చు, ప్లానెట్స్లో కావచ్చు, అండ్ టు పర్ఫార్మ్ టాస్క్ సచ్ యాజ్ అసెంబ్లీ అండ్ మెయింటెనెన్స్. సో ఇవి అసెంబ్లీ చేయడానికి కూడా మెయింటెనెన్స్ కూడా పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి అగ్రికల్చర్. సో రోబోట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్ టు ప్లాంట్ అండ్ హార్వెస్ట్ క్రాప్స్, అప్లై పెస్టిసైడ్స్ అండ్ మానిటరింగ్ livestock. This can help improve the yields and reduce the labor cost. సో లేబర్ కాస్ట్ని రెడ్యూస్ చేయడం కోసం అగ్రికల్చర్లో కూడా యూజ్ చేస్తారనమాట. సో ఎక్కడైతే ఈ మెయిన్ వర్కింగ్ ఉందో అక్కడ యూజ్ చేస్తారు అగ్రికల్చర్లో.
Next, construction. Robots are used to construction to perform the tasks such as welding, backlaying and painting. This can help improve safety and productivity. So ఇది ప్రొడక్టివిటీకి సేఫ్టీకి ఇంప్రూవ్ అవుతుంది. కన్స్ట్రక్షన్లో వెల్డింగ్, బ్యాక్ లేయింగ్ సంబంధించి, పెయింటింగ్ సంబంధించి చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్పేస్ ఎక్స్ప్లోరేషన్. రోబోట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టు ఎక్స్ప్లోర్ ప్లానెట్ అండ్ మూన్స్, కండక్ట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రిపేర్ శాటిలైట్స్. సో శాటిలైట్ రిపేర్ చేయడానికి, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి, తర్వాత మూన్స్లో, తర్వాత ప్లానెట్స్లో ఇవి యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ సెర్చ్ అండ్ రెస్క్యూ. రోబోట్ కెన్ యూజ్ టు సెర్చ్ ఫర్ అండ్ రెస్క్యూ పీపుల్ ఇన్ డేంజరస్ అండ్ ఇన్స్క్రిబిలిటీ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ పీపుల్ ఏమైనా డేంజర్లు ఉంటే వాటిని సేవ్ చేయడానికి కూడా యూజ్ చేస్తుంది అనమాట. డేంజరస్ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేస్తుండే, తర్వాత ఇన్యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు దాన్ని డిజైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డిజాస్టర్స్ రిలీఫ్. Robot can use to assist with disaster relief efforts such as cleaning debris and delivering supplies. So హ్యూమన్ బీయింగ్స్ ఏమైనా ఎఫెక్టివ్గా ఉంటే అది అసిస్టెన్స్గా కూడా వస్తుంది అనమాట డిజాస్టర్ రిలీవింగ్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. రోబోట్స్ ఆర్ యూజ్డ్ టు ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ టు టీచ్ స్టూడెంట్స్ అబౌట్ రోబోట్స్ అండ్ కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్. సో ఎడ్యుకేషన్ సంబంధించి, రోబోట్స్ సంబంధించి ఏవైతే ఎడ్యుకేట్ చేస్తారో అవి కండక్ట్ చేస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్. రోబోట్స్ ఆర్ యూజ్డ్ టు ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ టు క్రియేట్ స్పెషల్ ఎఫెక్ట్స్, పర్ఫామ్ స్టంట్స్ అండ్ ప్రొవైడ్ కస్టమ్ సర్వీస్. స్టంట్స్ చేయడానికి, తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్ వేయడానికి ప్రొవైడ్ చేస్తాను కస్టమ్ సర్వీస్కి. నెక్స్ట్ 12th డెలివరీ ఫుడ్ అండ్ ప్యాకేజ్, clean home and offices, provide companionships and assistance to the elderly and disabled, perform surgery in remote location, expert dangerous and inaccessibility environment. ఇవి 16 అన్నవి అప్లికేషన్ ఆఫ్ రోబోటిక్స్ సంబంధించి అనమాట. సో ఫ్యూచర్ రోబోటిక్స్ ఏముంటాయంటే లైవ్గా యూజ్ చేసుకోవడం, తర్వాత వచ్చేసి మనకి రోబోట్స్ లైక్స్ బి యూజ్ టు ఈవెన్ మోర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అనమాట. సో అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అప్లికేషన్స్ యూజ్ చేస్తారనమాట. సో ఇవి మనకి అప్లికేషన్స్ అనమాట. సో టోటల్గా రోబోటిక్స్ అంటే ఏంటి, టైప్స్ ఏంటి, తర్వాత కాంపోనెంట్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. ఇటువంటి నోటిఫికేషన్ కావాలంటే మీకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.